మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 మంత్ బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు, అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసింది, చూసి దొంగ దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోయాడు, పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది అతన్ని. పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు, ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తను ఉండి ఇలా ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు అతను. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది, స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు. ఉన్నారు ఇంట్లో, వాళ్ళ నాన్నున్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఎస్, పేరెంట్స్ వాళ్ళ మదరు, నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒట్టు అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం, ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, 3rd 4th floor, వీళ్ళు 4th floorలో ఉంటారు, 3rd floor నుంచి వెళ్ళొచ్చు. పోలీసులకి మాకేం చెప్పాడంటే ఆ రోజు నాకు 10:15 ఆ టయానికి డాడీ డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు, అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేశాము. తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది, ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై, మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసాము, ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది, 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి, నల్ల పీడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు. బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ-షర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. బట్ we found some slight blood on the clothes. We have called a special investigation team, forensic team. వాళ్ళు స్పెషల్ లైటింగ్, స్పెషల్ స్పెట్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్. ఐ ఆల్సో హ్యావ్ సీన్ ఇట్. ఎస్, అతనికి ఒక కుందేలు ఉండేది, ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది. 11:30కి మేము టైం లేని కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక. అతను 11:30కి బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి, 11:30కి ఆ కుందేలుని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు. ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు. 14 years. ఫింగర్ ప్రింట్స్ ఇంకా నిన్ననే జరిగింది, ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్.
లేదు, మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే ఏం లేదు. బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే, అతను 2 months బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది, సెల్ ఫోను. మేము డబ్బులు ఇవ్వలేదు, ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు. డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు. అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే. సో దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు. ఫైవ్ డేస్ మిస్లీడ్ చేయడం అంటే ఫస్ట్ డే మిస్లీడ్ చేశాడు. మనం హ్యూమనిటీ మనకి ఇప్పటివరకు టెక్ రాలేదు కాబట్టి మనం అందరిని విచారించుకుంటూ వచ్చే క్రమంలో. సో బేసికలీ ఇట్స్ ఎ వెరీ టిపికల్ కేస్ వేర్ మీకు లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు. బికాజ్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది, దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు. సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్. మోటివ్ ఏం ప్రైమా ఫేసి ఏం మోటివ్ కనపడలేదు. సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది. బట్ ఇలాంటి కేసెస్లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్గా ఏం కనపడటం లేదు. అండ్ అంటే సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు యాజ్ ఇన్వెస్టిగేటర్స్. ఆ టీం అందరికీ చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్, ఇదెందుకు జరగాలి అని ఉండేది. సో ఒక వే ఆఫ్ రూలింగ్ అవుట్ చేస్తూ పోవాలి పాసిబిలిటీ, ఇది కాకపోవచ్చు అని రూలింగ్ అవుట్ చేస్తూ వెళ్ళారు. అండ్ దిస్ ఈజ్ అ టిపికల్ కేస్ వేర్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు నౌడేస్ మీరందరు చెప్తూ ఉంటారు దట్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ ఏం చేయలేదు. ఇది టిపికల్ కేస్ వేర్ దెర్ వాజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లుకి ఎవరు వెళ్ళలేదు, అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ స్టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా, ఇన్వెస్టిగేషన్ వర్క్. అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ అట్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది. సో ఇమ్మీడియట్లీ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, మాకు దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఫస్ట్ డే వచ్చినాయి. బట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇంత ఇమ్మీడియట్లీ ఏం రాలేదు. మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు, రీజన్ చూస్తే అలాంటి రీజన్ ఎవరికి స్ట్రైక్ కాదు, ఇలాంటి రీజన్ ఉండొచ్చని. బట్ ఇలాంటి కూడా రీజన్స్ ఉంటాయి అండ్ ఇలాంటి కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో